అభిరుచి మీ అభిరుచి. నమస్తే, అభిరుచికి స్వాగతం సుస్వాగతం. మీరు మెచ్చే మీకు నచ్చే వంటని ప్రతిరోజు మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ నాన్ వెజ్ ఐటమ్స్ అలాగే మంచి వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో ఆడియన్స్ తాము నేర్చుకోవాలనుకునే రెసిపీని మాకు ఈమెయిల్ చేస్తే మా షెఫ్ గారు ఈజీగా టేస్టీగా చేసుకోవడం చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఎవరు ఏ ప్లేస్ నుంచి ఎలాంటి వెరైటీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు మనకి హైత్ నగర్ నుంచి శ్రీలత గారు మెయిల్ చేశారండి. ఓకే. చామదుంపతో మంచూరియా కావాలంట ఆవిడకి. ఓకే, చాలా వెరైటీ కదా, ఎందుకంటే చామదుంప అనగానే పులుసు లేకపోతే కర్రీస్ లోను డిఫరెంట్ వెరైటీ, వేపుడు లేకపోతే రైస్ ఐటమ్స్ ఇలా ఏదైనా అడుగుతారనుకుంటే చామదుంపతో మంచూరియా అంట. చైనీస్ ఐటమ్ చేయొచ్చండి, బానే వస్తుంది. ఎందుకంటే చామదుంప మామూలుగా జిగురేకు ఉంటుంది కాబట్టి దాంతో పాటు కొంచెం టేస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ కొంచెం మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకొంచెం కాబట్టి ఆ జిగురు అనేది మనకి ఎలాగో పోతుంది కాబట్టి బానే ఉంటుంది అంటారు. అవును. ఓకే ఓకే, మరి చామదుంప మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 100 గ్రాములు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. చామదుంప మంచూరియా కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుని ఓకే ఓకే బౌల్ ఇవ్వండి. సో మనం ఉడికించుకున్న చామదుంపను ఇలా మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. ఓకే. ఆ చామదుంప మరీ మెత్తగా ఉడికిపోయినా మనకి జిగురు అనేది బాగా వచ్చేస్తుంది కదా. అవునండి, అంటే కొంచెం మధ్యస్థంగా సో మెదుపుకోవడానికి మనకి ఈజీగా ఉండాలి. ఓకే. సో దీంట్లో తరిగిన అల్లం, కొద్దిగా వెల్లుల్లి, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు. జనరల్ గా ఈ అల్లం వెల్లుల్లి మనం టాస్ చేసేటప్పుడు వేసుకుంటాం కదా, అంటే లోపల కూడా ఉంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది. ఓకే. కొద్దిగా మిరియాల పొడి, ఎందుకంటే చామదుంపకి ఏమీ టేస్ట్ ఉండదు కాబట్టి ఇవి యాడ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఎస్ అండి. సో అలాగే బైండింగ్ కొరకు మైదా, అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్. కానీ ఇది ఎలాగో మనకి బాగా ఉండలా వచ్చేస్తుంది కదా రాజుగారు, మళ్ళీ మైదా కార్న్ ఫ్లోర్ 2 యాడ్ చేసుకోవాలా మనం? ఉండాలి. సో ఇది మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే ఓకే. సో చామదుంప బేస్ కి జస్ట్ ఓన్లీ కార్న్ ఫ్లోర్ ఇంకా మైదా, ఇంకేమీ యాడ్ చేయట్లేదు మనం. అవునండి. కలిసిపోయినట్టేనా రాజుగారి పిండి? ఓకే అండి. ఆయిల్ కూడా హీట్ అయింది. వీటిని చిన్నగా మనం బాల్స్ లా చేసుకొని రాజుగారు మీరు అలా బాల్స్ చేస్తూ ఉండండి, మేము ఈలోగా ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: బియ్యం ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయల్ని చిత్తకొట్టి బియ్యం నిల్వ చేసే డబ్బాలో ఉంచినట్లయితే బియ్యం ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉంటుంది. చిట్కా బాగుంది కదండి. ఓకే అండి, సరిపోతాయండి. ఈ మంచూరియా మనం టేస్ట్ చేసేటప్పుడు ఇది ఏ ఆలు ఈ ఫ్లేవర్ లోనే వస్తుందేమో కదా? లేదండి, కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. డిఫరెంట్ గానే ఉంటుందా? ఓకే. సో చామదుంపలు అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అంటే ఎక్కువగా ఆ జిగురు అనేది ఉండడం వల్లనే చాలా మంది తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ చామదుంప వేపుడు కానివ్వండి, పులుసు కానివ్వండి చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎవరి టేస్ట్లు వాళ్ళు కాబట్టి మనం ఏం అనలేము. సో దట్ వైపు మార్చేసుకున్నాం. ఓకే ఓకే రాజు గారు.
కొంతమంది ఎంత మాయ చేసినా కూడా ఆ చామదుంపని అవాయిడ్ చేసేస్తూనే ఉంటారు, పిల్లలు కానివ్వండి. చాలా మంది పెద్దవాళ్ళకు కూడా ఈ జిగురు వల్ల అంత ఇష్టపడరు. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే తరిగిన అల్లం. ఓకే. సో వీటితో మనం మామూలుగా కబాబ్స్ లా చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. చామదుంపలతో చాలా టేస్టీగా వస్తుంది. సో వాటికి మనం ఏంటంటే శనగపప్పు ఉంటుంది కదా, అవును, పచ్చి శనగపప్పు నానబెట్టేసి ఉడికించి దాన్ని కూడా మనం మ్యాష్ లా చేసి పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా కావాల్సి డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో జస్ట్ ఇప్పుడు మనం ఎలా అయితే ఇక్కడ మైదా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసామో అలాగా శనగపప్పు నానబెట్టేసి గ్రైండ్ చేసేసి అందులో వేసుకోవచ్చు అనమాట. ఉడికించి ఓకే, మనం పేస్ట్ లాగా చేసి వేసేసుకోవాలి. ఓ, ఆ శనగపప్పు కూడా ఉడికించింది మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. దీంట్లో సోయా సాస్, అలాగే చిల్లీ సాస్, ఓకే, ఓకే అండి, సరిపోతాయి. అవి దీంట్లో వేసేస్తాను. సో అలాగే కొద్దిగా సీజనింగ్ కూడా చేద్దాం. ఓకే. ఉప్పు, మిరియాల పొడి. ఓకే. ఇవి యాక్చువల్గా ఇలా చూసుకుంటే ఏవో కీమా బాల్స్ ఉంటాయి కదా, అలా అనిపిస్తున్నాయి. ఓకే అండి. ఓకే. సో దీంట్లో ఇప్పుడు చివరిగా మనం ఒక బౌల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకొని సో కొద్దిగా వాటర్ వేసి మనం కలిపేసుకోవాలి. ఓకే. సో ఇది కూడా దీంట్లో వేసేసి అలాగే కొద్దిగా ఉల్లికాడలండి ఫైనల్గా. సో మనం లోపల ఎలాగూ అల్లము వెల్లుల్లి వేసుకున్నాము అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలు అలా ఏం అక్కర్లేదేమో కదా ఇలా సాస్ చేసేటప్పుడు, ఆ కారం సరిపోతుంది అనుకుంటా. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ వేసుకోవడం కానీ, లేకపోతే టాస్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫైన్గా చాప్ చేసి అలా యాడ్ చేసుకున్నా కానీ మనం బాగానే టేస్టీగా ఉంది. అంటే కొద్దిగా స్పైసీగా అలా కావాలి అని అనుకుంటే. ఓకే అండి, ఓకే, రెడీ అయిపోయింది. ఓకే, పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే ఓకే, చామదుంపలతో మంచూరియా రెడీ. వెరీ నైస్. ఓకే, మరి వేడివేడిగా చామదుంప మంచూరియా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు చామదుంప మంచూరియా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. చామదుంప మంచూరియా తయారు చేసే విధానం: ఉడికించిన చామదుంపలను మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, ఉప్పు, మిరియాల పొడి, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి ముందుగా వేయించిన మంచూరియన్ బాల్స్ వేసి కాస్త వేగనివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు కలిపి దీనిలో వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే చామదుంప మంచూరియా రెడీ. చామదుంప మంచూరియా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు ఎలా ఉందో. ఓకే, మైదా, కార్న్ ఫ్లోర్ అవన్నీ వేసినా కూడా కాస్త సాఫ్ట్ గానే ఉన్నాయి ఇవి. అవునండి, అంటే చామదుంప కొంచెం అంటే తేమ కొంచెం ఎక్కువ మనకి ఇది ఉంటుంది కాబట్టి, సో కాబట్టి మనం కావాల్సిన క్వాంటిటీలో మైదా కానివ్వండి, కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. కానీ బాగుంది వెరైటీగా. ఆ చామదుంప టేస్ట్ అనేది తెలుస్తోంది మనకి. మనం చామదుంప ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలా మొత్తం అన్ని కలిసి బాగుంది వెరైటీగా. ఓకే, మామూలుగా చామదుంప ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఇది ఇంకా డీప్ ఫ్రై చేసి ఇలా మంచూరియా టైప్ లో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. వర్షాకాలంలో దోమలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి. అలాంటప్పుడు
వేపాకుల్ని కాల్చి గుమ్మం దగ్గర కిటికీ దగ్గర పొగ వేసినట్లయితే దోమల బెడద నుండి కొంతవరకు బయటపడొచ్చు. వంటలు పిండి వంటల్లో చామదుంప మంచూరియా తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ రెసిపీ నేర్చుకోవాలంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో టేస్టీ అండ్ హెల్దీ సూప్ చూడబోతున్నామండి. అదేంటంటే ఉల్లికాడలతో సూప్. మరి ఈ ఉల్లికాడల సూప్ తయారీ విధానం ఎలాగో రాజు గారు చూపిస్తారు. ఓకే, సో రాజు గారు ఇప్పుడు గుడ్ ఫుడ్ లో ఉల్లికాడలతో సూప్. అవునండి. ఉల్లికాడలు మనకి అంటే మంచి ఫ్రై చేసినా లేకపోతే గార్నిష్ లా చేసుకుంటే మనకి ఆ టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. సూప్ చేస్తే ఆ ఉల్లికాడల ఫ్లేవర్ మనకి తెలుస్తుందా? చాలా బాగా తెలుస్తుందండి, మంచి టేస్ట్ గా కూడా వస్తుంది. ఓకే ఓకే, అదే ఎందుకంటే మనం ఉల్లికాడలు ఎప్పుడు కూడా అలా గార్నిష్ గాను లేకపోతే ఇప్పుడు ఇలా మంచూరియాస్ గానీ ఇలాంటి వాటిల్లో అలాగనే ఎక్కువ వాడుతూ ఉంటాం. అవునవును, సో సూప్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక వెరైటీ సూప్ అనుకుంటే కదా. ఓకే, మరి ఉల్లికాడల సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లికాడల సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఉల్లికాడలు కొద్దిగా మనం పక్కన పెట్టాలి, అంటే గార్నిష్ కోసం కొన్ని పక్కన పెట్టేసుకుని మిగతా అవి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ లా వాడుతున్నాం కాబట్టి మనకి ఆ టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. ఓహో, అందుకే నా టేస్ట్ యాడ్ అవుతుంది అంటే నేను ఉట్టి ఆ కాడలతో ఎలాగా అనుకున్నాను. సో ఉల్లికాడల్ని పచ్చివేనా రాజు గారు? పచ్చివే, జస్ట్ అలా కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లా చేసేసుకోవడం. సో ఇక్కడ మనం వెన్నలో కొంచెం వేయించుకోవాలి. ఓకే ఓకే, సో వేయిస్తే బేసిక్ గా ఉల్లికాడలకి ఎలాగో ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అలాగే ఈ పేస్ట్ కూడా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ వెన్నలో మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా అల్లం అండి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం. ఓకే, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు. ఓకే, సో దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికాడల పేస్ట్. సో కొద్దిగా వేగాలండి, అంటే కొంచెం ఆ ఘాటు ఎక్కువ ఉంటుంది కదా ఉల్లిగడ్డ, కొంచెం తగ్గితే మనకు కమ్మటి సూప్ టేస్ట్. అండ్ ఇది ఎంత ఫ్రై అయితే మనకి ఆ టేస్ట్ కూడా అంత బాగా పెరుగుతుంది కదా. అవునండి. ఓకే అండి, కొంచెం దగ్గర పడింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో దీంట్లో వాటర్ వేసేసుకుని ఓకే, సో ఇది మనకు బాగా మరగాలండి. యాక్చువల్గా ఈ పేస్ట్ కూడా బాగా వాటర్ లో కలిసిపోయేలాగే ఉంది కదా. ఎస్ అండి, అంటే ఫైన్ గా చేసుకోవాలి. మళ్ళీ మనం తర్వాత స్ట్రెయిన్ చేసుకునే అవసరం లేదు. సో ఇది కొంచెం మరుగు రావాలా? అవునండి. ఓకే అండి, ఇక్కడ సూప్ మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. బాగా పేరిన నెయ్యిని పెదాలపైన అప్లై చేసుకుంటే పెదాలు స్మూత్ గా ఎర్రగా గులాబీ రేకుల్లా మారుతాయి. చిట్కా చూసారు కదండి, మీకు కూడా ఉపయోగపడుతుంది అంటే ట్రై చేసి చూడండి. సరిపోతుంది రాజు గారు, అలా మరిగితే సరిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకున్నాం. యాక్చువల్గా మరుగుతుంటే కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అంటే అల్లం కూడా యాడ్ చేసాం కదా, అల్లం కొంచెం బిర్యానీ ఆకు కూడా ఉంది కదా, మిరియాల పొడి, అలాగే కొద్దిగా పంచదార, జస్ట్ అలా. ఖచ్చితంగా కొద్దిగా సూప్ చేసుకునేటప్పుడు అందరూ కూడా ఈ ఐదర్ వెన్న అంటే ఆల్మోస్ట్ అందరికి ఇంట్లో ఉంటుంది కాబట్టి వెన్న లేదా ఆలివ్ ఆయిల్ తో కూడా ట్రై చేయొచ్చు కదా. మామూలు రిఫైన్డ్ ఆయిల్ లో కొంచెం ఆయిల్ తాలూకు ఫ్లేవర్ వస్తుంది. అవునవును, మనం ఎంత చేసినా కూడా, ఎందుకంటే మనం సూప్స్ అన్ని కూడా చాలా లైట్ గా చేసుకుంటాం కాబట్టి దీంట్లో మసాలాలు ఏముండవు కాబట్టి మనకి ఇది వెన్న లేకపోతే అలా ఆలివ్ ఆయిల్ అయితే బాగుంటుంది. థిక్నింగ్ కొరకు కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఓకే, ఆ పేస్ట్ కూడా కాస్త బేస్ లాగా ఉపయోగపడుతుంది కదా ఇది. అవునండి, అంటే క్లియర్ గా కావాలనుకుంటే ఇలా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. కొంచెం థిక్ సూప్ కావాలనుకుంటే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుని ఓకే అండి, సూప్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ బిర్యానీ ఆకు సపరేట్ చేసేసుకుని సో అలాగే ఉల్లికాడలతో గార్నిష్ అండి.
ఓకే 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 ఉల్లికాడల సూప్ రెడీ. రెడీ. ఓకే సో కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? బోర్డ్ చేస్తున్నాం. బర్డ్. ఓకే. సో గ్రీన్ కలర్ కాబట్టి నిమ్మకాయ ఇప్పుడు మనం గ్రీన్ కలర్ తీసుకున్నాం. హెడ్. ఓకే. అవునండి. ఇక్కడ బేస్ కట్ చేసుకుని ఓకే. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఘాట్ పెట్టుకుని టైల్ గా సో టైల్ కన్నా జిగ్జాగ్ గా కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో హెడ్కి మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో దీన్ని కొంచెం ట్రిమ్ చేసుకొని సో ఇక్కడ సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే. అలాగే బిగ్ క్యారెట్లో పెడుతున్నాం. సో చాలా సింపుల్గా అన్నమాట. చాలా సింపుల్. సో కొంచెం ఓపెన్గా ఉన్నట్టు చూస్తున్నాం. సో వీటన్నిటిని జాయింట్ చేసేసేయాలి. ఐస్ వచ్చేసి లవంగం పెడుతున్నాండి. ఓకే. సో ఇవి కొంచెం ఓపెన్ కనబడడానికి వెనకాల టూత్ పిక్స్, అలాగే ఇక్కడ టైల్ వచ్చేస్తుంది. ఓకే. ఓ రైట్. చాలా సింపుల్గా. వెరీ నైస్. సో సూప్ అండ్ కార్వింగ్ మనకి సేమ్ కలర్. వేడివేడిగా ఉల్లికాడల సూప్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లికాడల సూప్ తయారు చేసే విధానం: ఉల్లికాడల్లో కొన్నింటిని పక్క నుంచి మిగతావి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, బిర్యానీ ఆకు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లికాడల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి బాగా కలపాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు కలిపి దీనిలో పోసి చిక్కబడినివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే ఉల్లికాడల సూప్ రెడీ. ఉల్లికాడల సూప్ తయారీ విధానం చూసారు కదా రాజుగారు. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఈ సూప్. ఓకేనండి. బాగుంది కదా రాజు గారు. చాలా బాగుంది. మనకి ఆ ఉల్లికాడల టేస్ట్ అనేది తెలుస్తోంది, ఎందుకంటే పేస్ట్ లా చేసి వేసాం కదా. ఎస్. అండ్ దానికి తోడు అల్లం కూడా వేశారు కదా. ఆ కాంబినేషన్ అనేది దీనికి బాగా సెట్ అయింది కదా. మంచిగా సెట్ అయిపోయింది. ఎందుకంటే ఇది కొంచెం లైట్ గా ఉంటుంది కాబట్టి టేస్ట్ ఆ ఘాటు కొద్దిగా యాడ్ అయ్యి టేస్టీగా ఉంది. సో కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం కానివ్వండి, లేదంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు అలా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎస్. ఓకే. సో ఉల్లికాడలతో సూప్ చాలా వెరైటీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. కుక్కర్ని వాడి కడిగేసిన తర్వాత గ్యాస్కట్ని తీసి విడిగా పెట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్కట్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి ఈ రోజు కూడా ఊరించే వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. చూద్దాం ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు సుప్రీత అండి. సుప్రీత. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఈసీఎల్ నుంచి వచ్చానండి. ఈసీఐఎల్. వెరీ గుడ్. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రమ్య. రమ్య గారు, మీరు కూడా ఈసీఐఎల్? మచిలీపట్నం నుంచి వచ్చాను. మచిలీపట్నం నుంచి వచ్చారా? ఓ, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? అవునండి. సో రమ్య గారు మీరు మచిలీపట్నం నుంచి వచ్చారా? అవునండి. వెరీ గుడ్. సో ఇద్దరు రెడీయా మంచి నాన్ వెజ్ వెరైటీస్ చేయడానికి? ఓకే అండి. మీరేం చేస్తారు సుప్రీత గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? అవునండి. సరే, ఆ డీటెయిల్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం. వంట ఏం చేస్తారు? ఇవాళ చికెన్ ఎగ్ పకోడా చేస్తున్నాను. చికెన్ ఎగ్ పకోడా. అవునండి. మీరు? ప్రాన్ మంచూరియా. ప్రాన్ మంచూరియా. వెరీ గుడ్. సో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు ఈ రోజు? నేను చేస్తానండి. మీరు చేస్తారా? ఓకేనండి. చికెన్ ఎగ్ పకోడా. అవునండి. ఓకే ఓకే. మరి చికెన్ ఎగ్ పకోడా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ ఎగ్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, కోడిగుడ్లు 2, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. చికెన్ ఎగ్ పకోడా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సుప్రీత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ చికెన్ తీసుకోవాలండి. దీంట్లో కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఓకే, కొంచెం శనగపిండి,
కొంచెం గరం మసాలా, ఓకే. కొంచెం కార్న్ఫ్లోర్, మీరు బోన్లెస్ చికెన్ తీసుకున్నారా? బోన్లెస్ చికెన్ అండి. బోన్లెస్ చికెన్. అవును. ఓకే. కొంచెం పెరుగు, కొంచెం ఉప్పు, ఓకే. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనా అండి. అన్నీ వేసుకొని కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఓకే ఓకే. మినిమం 6 అవర్స్ మ్యాగ్నేట్ చేస్తే బాగుంటుందండి. ఓహో, ఇప్పుడు 6 hours నానాలా? నానాలండి. నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి తీసుకొచ్చానండి. ఓహో, మ్యారినేట్ చేసి మీరు తీసుకొచ్చేసారు ఆల్రెడీ? తీసుకొచ్చానండి ఆల్రెడీ. ఓకే. ఇది మరి ఇలా కొంచెం గుజ్జు ఎక్కువ ఉన్నట్టుంది ఇందులో. అవునండి, కొంచెం ఎగ్ వేయాలి, కొంచెం నిమ్మరసం కూడా వేయాలండి. అప్పుడు కొద్దిగా ఊరి కొంచెం ఇలా వాటర్ అది ఇలా అవునండి, వస్తుందా? చికెన్ అంతా పీల్చుకొని మొత్తము కొంచెం బాగా ఉంటుందండి. ఓకే ఓకే. కొంచెం నిమ్మరసం చాలా? చాలండి. సో ఇవన్నీ కలిపేసి 6 6 hours hours నానబెట్టాలి ఇది? అవునండి. సో ఖచ్చితంగా 6 గంటలు నానబెడితే మనకి మంచిగా టేస్ట్ వస్తుందండి, టేస్టీగా క్రిస్పీనెస్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుందండి. ఓహోహో. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనా? సో అది ఎలాగో మనకి మ్యారినేట్ అవ్వాలి కాబట్టి ఆల్రెడీ చేసింది కాబట్టి. ఓకే. సో ఈ పకోడీలు మీరు రెగ్యులర్ గా చేస్తుంటారా చికెన్ తో? చేస్తూ ఉంటానండి. నాన్ వెజ్ వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారా? అంటే చికెన్ ఎక్కువ చేస్తుంటానండి. మీకు ఇష్టమా చికెన్ బాగా? లేదండి, మా హస్బెండ్ కి బాగా మీ ఇష్టం. హస్బెండ్ కి బాగా ఇష్టం కాబట్టి ఆయన కోసం చికెన్ లోనే ఎక్కువ వెరైటీస్ ట్రై చేస్తుంటారా? చూడండి, సరిపోతుంది. సరిపోతుందండి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి కదా. మనకి చికెన్ ఎలాగో మామూలుగా కర్రీ కూడా ఫాస్ట్ గానే అయిపోతుందండి. అండ్ ఇంకా డీప్ ఫ్రై కాబట్టి ముక్కలు కూడా బాగా అవునండి. కాకపోతే దీనికి ఆ మ్యారినేషన్ టైం అనేది మనం ఖచ్చితంగా ఒక 5 to 6 hours ఉంటే మనకి టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పెట్టాలండి, దాని తర్వాత తీసేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఎక్కువ బ్రౌన్ అయిపోతే బాగోదండి. అవునవును. అయిపోయాయి. అయిపోయాయి. సో ఇలా మనకి సేమ్ ఇలా మ్యారినేట్ చేసుకొని వేరే స్నాక్స్ కూడా కొన్ని చేసుకోవచ్చు కదా. ఆ ఎగ్ అంతా వేసేటప్పటికి ఏమో కదా ఇది పైన పూతలాగా బాగుంది. మసాలా కూడా పట్టి ఉంటుందండి. ఆఫ్ చేసేనా స్టవ్? ఆఫ్ చేసేసి. సో దాని ఆ ఎగ్ కి ఆ స్టిక్కీనెస్ ఉంటుంది కాబట్టి మసాలా అంతా కూడా బాగా పట్టేస్తుంది. ఎక్కడ పోకుండా చికెన్ ముక్కకి మొత్తం పడుతూ ఉంటుంది. ఓకే ఓకే. రెడీ అండి, నోరు ఊరించే చికెన్ పకోడా, చికెన్ ఎగ్ పకోడా. వేడివేడిగా చికెన్ ఎగ్ పకోడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పకోడా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. చికెన్ ఎగ్ పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో చికెన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, పెరుగు, ఉప్పు, పుదీనా, కోడిగుడ్డు వేసి నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. దీన్ని 6 గంటల పాటు నాననివ్వాలి. ఆపై కాగే నూనెలో వేసి పకోడీలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ ఎగ్ పకోడా రెడీ. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. వర్షాకాలంలో నిలువ చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే సూక్ష్మక్రిములు ఎక్కువగా చేరడం వల్ల అంటు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆహారం తీసుకోవడమే మంచిది. చికెన్ ఎగ్ పకోడా తయారీ విధానం చూసారు కదా. రమ్య గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం వెరైటీ చేస్తారు? ప్రాన్ మంచూరియా. ప్రాన్ మంచూరియా. ఓ, ఈవిడేమో పకోడీ, మీరేమో మంచూరియానా? వెరీ గుడ్. ఓకే, మరి ప్రాన్స్ మంచూరియా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రాన్స్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు పావు కిలో, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మంచూరియన్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన క్యాప్సికం 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, టొమాటో సాస్ 1 టీ స్పూన్. వెరీ గుడ్. రమ్య గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ అన్ని కలిపేసుకోవటమేనా? అవునండి. మీది కూడా డీప్ ఫ్రై చేయాలి కదా. ఆయిల్ డీప్ చేసుకుందాం. ఓకే. ఓకే. ఈ రొయ్యలు ఒక గ్లాస్ అల్లం వెల్లుల్లిపాయ రసం తీసుకుని దాంట్లో బాయిల్ చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ రసం? ఒక గ్లాస్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ రసం తీసుకుని దాంట్లో బాయిల్ చేయాలి.
ఎందుకలా? అప్పుడు దాని ఫ్లేవర్ అంతా పట్టి ఒక నైట్ అంటే ఉంటే క్రిస్పీగా ఉంటుంది. ఇంకా మళ్ళీ అడిషనల్గా మనం ఈ పేస్ట్ మనం అప్లై చేయక్కర్లేదు దీనికి. అల్లం వెల్లుల్లి కొద్దిగా వాటర్ లో బాగా కలిపేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో డైరెక్ట్ గా బాయిల్ చేసేయటమే. సో ఆ వాటర్ వేసేసి ఆ వాటర్ అయిపోతుంది, ఇది కూడా బాయిల్ రొయ్యలు వేసేసి ఆ వాటర్ దీనికి మొత్తం పట్టేసి అంతే. ఫ్లేవర్ పట్టు నైట్ అంతా ఉంటే చాలా క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే ఓకే. ఈ ప్రాన్స్ తీసుకుందాం అండి. కొంచెం దీనికి లైట్ గా సాల్ట్, కొంచెం కారం అండి. సో అయితే ఇంకా మనము ఉప్పు వేసాము, కారం వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో అక్కర్లేదు ఎందుకంటే వాటర్ లో ఎలాగో బాయిల్ చేసాం. అవునండి. లైట్ గా శనగపిండి వేసుకుందాం. కొంచెం కార్న్ ఫ్లవర్, ఓకే 2 స్పూన్స్ వేసుకోవాలి. అది 1 స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది మంచూరియన్ పౌడర్ అండి, ఇప్పుడు అన్ని మార్కెట్స్ లో దొరుకుతుంది. మంచూరియన్ పౌడర్, జస్ట్ మాల్ వెజ్ మంచూరియన్ పౌడర్. సో మనం మామూలుగా సూపర్ మార్కెట్ లో వెజ్ మంచూరియన్ పౌడర్ అంటే మనకి ప్యాకెట్స్ దొరుకుతాయా? ఓకే ఓకే. అది అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు. ఓకే. 1 స్పూన్ వేసుకుందాం జస్ట్ ఫ్లేవర్ కోసం. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఈ మంచూరియాకి మ్యారినేషన్ ఏం అక్కర్లేదు? ఇంకేం అక్కడ డైరెక్ట్ గా మనం కలిపేసుకుని డైరెక్ట్ గా చేసేయటండి. మ్యారినేషన్ ఏమి ఇంక రిక్వైర్డ్ లేదు. ఆల్రెడీ ఎందుకంటే రొయ్యలు అల్లం వెల్లుల్లి వాటర్ లో ఉడికించారు కాబట్టి ఇంకా అక్కర్లేదా? డైరెక్ట్ గా వేసేయటమే. ఓకే. ఈ కొంచెం పిండి అది కలిపాం, కార్న్ ఫ్లవర్ అన్ని ఫ్లవర్స్ కలిపాం కదా, ఇంకా డైరెక్ట్ గా వేసేయచ్చు. ఓకే ఓకే. వేసేద్దామా? జాగ్రత్త, నిదానంగా వేసేయండి. మీకు అక్కడ సముద్రం కాబట్టి చక్కగా ఇలా సీ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతాయి కదా, ఫ్రెష్ గా దొరుకుతాయి కాబట్టి బాగా ఇవి అలవాట మీకు? ఓకే ఓకే. మీకు మీరే ప్రయోగాలు చేసేస్తారా లేకపోతే ఇలా టీవీలో కానీ లేకపోతే? టీవీలో చూస్తానండి, నచ్చిన ప్రతిదీ నేను చేస్తాను. చేస్తారా? ప్రతి చేస్తాను. ఓకే. మీ వారేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. అవునండి. ఏం పేరు? బాలాజీ. బాలాజీ గారు. అవునండి. పిల్లలు ఉన్నారా? లేరండి, రీసెంట్లీ మ్యారీడా? ఓకే. సో కాబట్టి చక్కగా ఇలాంటి మంచి మంచి వెరైటీస్ అన్ని చేసి మీ ఆయన ఇంప్రెస్ చేసేస్తున్నారా? ఇప్పుడు రైనీ సీజన్ వచ్చింది కదా, కొంచెం ఇలాంటి తింటే ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది కదా. బాగా వర్క్ చేసి వస్తే బయటికి రాగానే ఇంటికి రాగానే ఇలాంటి మంచి స్నాక్ ఐటమ్స్ ఉంటే రిఫ్రెష్ అయిపోతారు. అవును, ఇంకా నాన్ వెజ్ అంటే ఇంకా ఉందే ఉంటుంది. ఇష్టమా? ఓకే. మనకి మామూలుగా రొయ్యలు కూడా ఫాస్ట్ గానే ఉడికిపోతాయి కాబట్టి ఇందులో ఆయిల్ లో వేసేస్తే ఇంకా బాగా వేగిపోతాయి కదా. ఓకే, ఇప్పుడు పాన్ షిఫ్ట్ చేసుకుందామా? ఓకే ఓకే అండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ వేసుకుందాం అండి. పచ్చిమిర్చి. ఓకే, కొద్దిగా వేగాల అది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ దాంట్లో వేసారు, కొంచెం వేసాం కాబట్టి. సో కొంచెం స్పైసీ కూడా వేసేసాను. కొద్దిగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు అందులో ఎలాగో మీరు కారం అవన్నీ వేసారు కాబట్టి ఇందులో కొంచెం అలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఆ స్పైసీనెస్ యాడ్ అవుతుంది కదా వాటికి బయట నుంచి కూడా. సో ఇందులో ఈ క్యాప్సికమ్ ఇవన్నీ కంపల్సరీయా లేకపోతే మీరు ఊరికే టేస్ట్ కొని చేశాను? ఓకే ఓకే. లైట్ కారం వేసుకుందాం. మళ్ళీ కారం కూడానా? కొంచెం వేసుకుందాం. బాగా కారంగా తింటారా మీరు? కొద్దిగా స్పైసీగానే తింటారా? అంతేనండి. మీ వారికి బాగా స్పైసీగా ఇష్టమా? మసాలా వేయలేదు కదా ఇందాక, ఇప్పుడు సో మసాలా వేసుకుందాం. దాంట్లో మసాలా యాడ్ చేయలేదు కదా ఇందాక మనం, అంటే అందులో మంచూరియన్ మసాలా యాడ్ చేశారు. అది ఉట్టి పౌడర్ అండి, మసాలా కాదు. మసాలా కదా, మామూలు పౌడర్ అనమాట. ఓకే, వేసేద్దాం. ప్రాన్స్ వేసేద్దామండి. కొంచెం టమాటో సాస్ వేసుకుందాం అండి. ఇంకా కావాలంటే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం కారం కారంగా ఆ టమాటో సాస్ కొద్దిగా స్వీట్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. స్వీట్ తగులుతూ ఉంటుంది కదా, టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర వేసుకుందాం. తీసేయచ్చా? ఇంకా తీసేయచ్చండి, అయిపోయింది. బౌల్లోకి తీసేద్దామా? ఓకే.
ఓకే ఓకే అండి Ready? ఓకే క్రిస్పీగా ప్రాన్ మంచూరియా మీకోసం. థ్యాంక్ యూ. ఓకే మరి క్రిస్పీగా ప్రాన్స్ మంచూరియా రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ ప్రాన్స్ మంచూరియా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ప్రాన్స్ మంచూరియా తయారు చేసే విధానం: ముందుగా రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి తగినన్ని నీళ్లు పోసి ఉడికించి ఉంచాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఉప్పు, కారం, శనగపిండి, కార్న్ ఫ్లోర్, మంచూరియన్ పౌడర్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, తరిగిన క్యాప్సికం, కారం, గరం మసాలా వేసి వేయించాలి. దీనిలో ముందుగా వేయించిన రొయ్యలు, టొమాటో సాస్, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, ప్రాన్స్ మంచూరియా రెడీ. ప్రాన్స్ మంచూరియా తయారీ విధానం చూసారు కదండి. మరి ఇప్పుడు టేస్ట్ చూసి రెండు రెసిపీస్ ఎలా ఉన్నాయో చెప్తాం. రాజు గారు, చికెన్ ఎగ్ పకోడా, ప్రాన్స్ మంచూరియా. సో ముందు చికెన్ చూసేద్దాం. ఓకే, మీరు కూడా తీసుకుందాం. తీసుకోండి సుప్రీత గారు. బేసిక్ గా మనకి పకోడీ అంటే ఎప్పుడు కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది కదా, జ్యూసీగా ఉంది కదా, జ్యూసీగా. అంటే పైన ఈ ఎగ్ దీని వల్ల కోటింగ్ వల్ల కొంచెం ఆ సాఫ్ట్నెస్ వచ్చి చాలా బాగుంది, జ్యూసీగా బాగుందండి సుప్రీత గారు. సో వెరీ అంటే నైస్. ముందుగా మ్యారినేట్ చేశారు కదా 6 hours ముందుగా. యా, సో దానివల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి బాగా. అవునవును. సో మనం ఎందుకు మ్యారినేట్ చేసుకోవాలి అని అనుకుంటామో ఇది రీజన్ ఇది ఎందుకంటే ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. నాన్ సాఫ్ట్ గా వెజ్ అవుతుంది, అంటే కుకింగ్ ప్రాసెస్ లో కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. యా, బాగుందండి, వెరీ టేస్టీ. ప్రాన్స్ మంచూరియా మీరు కూడా తీసుకోండి. కొంచెం మిక్సింగ్ ఫ్లేవర్ లో వచ్చాయి. ఇండియన్ Yeah. టచ్ ఉంది, చైనీస్ ఫ్లేవర్లు ఉన్నాయి. అవును, అంటే కొంచెం కాంటినెంటల్ గా ఉంది. ఎస్, బాగుందండి రమ్య గారు. థ్యాంక్స్ అండి. ఫైనల్ గా టొమాటో సాస్ యాడ్ చేయడం మూలన ఒక మంచి టేస్ట్ వచ్చింది అవునండి. మంచూరియా. వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా రాజు గారు డిసైడ్ చేస్తారు మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్ రెసిపీ. ప్రాన్ గొప్ప, చికెన్ గొప్ప. సో అంటే రెండింటిని కంపేర్ చేస్తే చాలా ఈజీగానే చెప్పొచ్చండి. చికెన్ కొంచెం బాగా వచ్చింది ఈరోజు. చికెన్ బాగా టేస్టీగా ఉందా? ఓకే, సో చక్కగా అంటే కొంచెం దీంట్లో ఫ్లేవర్స్ కొంచెం మిక్స్ అయిపోయాయి కదా, అవును. సో దానివల్ల కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. అంటే టోటల్ గా చైనీస్ కాకుండా టోటల్ గా ఇండియన్ కాకుండా. ఓకే. సో బట్ అంటే ఒక స్నాక్ ఐటమ్ గా బాగుంది, కాకపోతే ఇది పర్ఫెక్ట్ గా అన్ని. పర్ఫెక్ట్ గా బాగుంది, కొంచెం మంచి లోపల జ్యూసీగా వస్తూ. ఓకే. సో టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేసింది. సో ఈ పకోడా అనేది చాలా రుచికరంగా ఉందని మీ అభిప్రాయం అనమాట. అవునండి. ఓకే అండి, సుప్రీత గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఏదైనా వెరైటీ మనం చేసుకునేటప్పుడు మ్యారినేట్ చేసుకుని కరెక్ట్ టైంలో అది వండుకుంటే ఎంత బాగుంటుంది అనేది మీది ఈరోజు ప్రూవ్ చేసింది. వెరీ నైస్, వెరీ టేస్టీ. సో కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూద్దాం మీ శారీ ఎలా ఉందో. ఓకే, రమ్య గారు ఇలా రండి. సో డోంట్ వరీ, డిసప్పాయింట్ అవ్వద్దు. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్, అలాగే సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ కూడా. ఓకే, ఇద్దరు కూడా బాగా చేస్తారు, కాకపోతే కాంపిటీషన్ కాబట్టి కొంచెం చూజీగా ఉండాలి కాబట్టి టేస్ట్ లో కొద్దిగా ఒక 1 మార్క్ చికెన్ ఎగ్ పకోడా కొట్టేసింది అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ సుప్రీత గారు, రమ్య గారు. Thank you. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మరో మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఇంకొక మంచి చిట్కా. పూరీలు రుచికరంగా రావాలంటే పూరీ పిండిలో కొద్దిగా వాము, ఇంకా ఉప్పు, శనగపిండి కలిపి చేసుకుంటే పూరీలు టేస్టీగా ఉంటాయి. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన ఉల్లికాడల సూప్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలు చూసిన చామదుంప మంచూరియాలని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మంచూరియా అంటేనే మనకు డీప్ ఫ్రైడ్ అండి, అది కూడా కార్న్ ఫ్లవర్ వీటితో చేస్తూ ఉంటాము. సో మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నేను ఎప్పుడు చెప్తా కదా, ట్రెడిషనల్ 50 సంవత్సరాల క్రితం చూడండి ఏం వాడేవారు అంటే ఈ ఆయిల్ అనేది ఉండేది కాదు. ఈ ఆయిల్ అనేది లిక్విడ్ టెంపరేచర్, అంటే మన రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ రూపంలో ద్రవ ఆకారంలో ఉంటుందన్నమాట. అలాంటిది ఎక్కువ తీసుకోవడం మూలానే మనకు క్యాన్సర్స్ కానీ గుండె జబ్బులు కానీ బాగా పెరిగిపోయాయి. డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే మన బిహేవియర్ కానీ
మనం పొడుగవుతామా, పొట్టవుతామా, లేకపోతే లావెక్కుతామా, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈ డిఎన్ఏలో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏం కనిపెట్టారంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ డిఎన్ఏలో మార్పులు కూడా మన ఆహారంలో జరగచ్చు. అంటే మనం తిన్న ఆహారం మన డిఎన్ఏలో మార్పు రాబోయే జనరేషన్లో కూడా అఫెక్ట్ అవ్వచ్చు అని చెప్తుందన్నమాట రీసెర్చ్. అంతేకాదండి, ఒక షాకింగ్ స్టడీ అనేది వచ్చిందనమాట. అదేంటంటే 2020 కల్లా బ్రిటన్లో అంటే ఇంగ్లాండ్లో 50% వాళ్ళకి ఏదో ఒక రకమైన క్యాన్సర్కి గురి అవుతారు అని చెప్పి రీసెర్చ్ వచ్చిందనమాట. సో క్యాన్సర్ ఇంత పెరగడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇదే కారణమని చెప్పలేము, కానీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ ఆయిల్ ఎక్కువ ఇలా తీసుకోవడం. సో మీరు జాగ్రత్త అండి. ఇక మీరు నెక్స్ట్ ఊరించే వంటలో చూసిన చికెన్ ఎగ్ పకోడా, అది కూడా ఆయిలీ ఐటమే. పకోడా అంటే తెలుసు కదా మనకు, కానీ రెసిపీని పక్కన ఉంచితే మీకు ఎగ్లో కానీ చికెన్లో కానీ పోషక విలువలు చెప్పాలి. ఒక రోజు ఒక గుడ్డు తింటేనండి మనకు కావాల్సిన చాలా మటుకు పోషక విలువలు కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. సల్ఫర్ అంటే స్కిన్ చక్కగా ఉండాలి అంటే కూడా సల్ఫర్ ఉండాలి. ఈ సల్ఫర్ మనకు ఆహార పదార్థాలు చాలా తక్కువ ఉంటుంది, మెయిన్గా మనకు పప్పు ధాన్యాల్లో ఎగ్లో ఉంటుంది. ఇంకొకటి చెప్పనా, హై క్వాలిటీ ప్రోటీన్ అంటే పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ ఉంటుంది, చికెన్లో ఉంటుంది, అలాగే మనకు ఎగ్లో కూడా ఉంటుంది. కానీ ఎగ్లో ఉన్న ప్రోటీన్ ఒక విశేషకత ఏంటంటే ఐడియల్గా ఉంటుందండి. మన బాడీకి ఎలా కావాలో అలా మ్యాచ్ చేయబడినది. మ్యాచ్తో ఫాలోయింగ్ చిన్నపిల్లలు ఇంట్లో చేస్తూ ఉంటారు కదా, అంటే కరెక్ట్గా దానికి సంబంధించినట్టుగా మ్యాచ్ అయినట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్ తినేవాళ్ళు రోజు ఒక గుడ్డు కనుక బాయిల్ చేసి తీసుకుంటే బాగుంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఎగ్ తీసుకునే వాళ్ళు వాళ్ళ ఆలోచన ఒక విధానం కానివ్వండి, లేకపోతే వాళ్ళ బాడీ వెయిట్ కానివ్వండి, చాలా నార్మల్ లిమిట్స్లో ఉంటాయని ప్రూవ్ అయింది. సో చికెన్ ఎగ్ పకోడా రెసిపీ చాలా బాగుండొచ్చండి, కానీ ఎలా తీసుకోవాలి చికెన్ ఎగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బాయిల్ చేసుకోను, లేకపోతే ఆమ్లెట్ తక్కువ వాటిలో ఆమ్లెట్ కానీ స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకోవడము కరెక్ట్ పద్ధతి. ఇక మీరు చూసిన మరో రెసిపీ ప్రాన్స్ మంచూరియా. చామదుంపల మంచూరియానే నేను ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఐటమ్ అని చెప్పాను కదా, మళ్ళీ ప్రాన్స్ మంచూరియా కూడా సిమిలర్గా ఉంటుంది. కానీ ఇందులో ఒక ఎక్స్ట్రా పాయింట్, ఈ మంచూరియా ఆర్టిఫిషియల్గా ప్రాసెస్ చేయబడిన ఆ పౌడర్ కంటే కూడా మనం ఇంట్లో మనమే మిక్స్ చేసి తీసుకోవడం బెటర్. మార్కెట్లో రెడీ టు ఈట్ ఈజీగా ఉంది, సులభంగా ఉంది అని తెచ్చేసుకొని వాడేయడం కాదండి. అవి ఎంత హానికరం అంటే వాటిల్లో ఉన్న ఎలా ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ రెగ్యులర్గా తీసుకుంటే క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయో, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే కూడా క్యాన్సర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. మనం ఫీడ్ చేసేది బాడీ తీసుకుంటుందండి. సో నెగిటివ్ ఫీడ్ చేస్తామనుకోండి, అవసరం లేని విషయాలు, దాని పరిణామాలు నెగిటివ్గా ఉంటాయి. అదే మనం పాజిటివ్గా దానికి కావాల్సిన ఆహారం తీసుకున్నామనుకోండి, అవి పాజిటివ్గా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు యోగా లాంటివి కూడా ఎందుకు మంచిది అంటారంటే, ఈ రకంగా మనం ఆహారంలో తీసుకునే టాక్సిన్స్ బిల్డప్ అంతా కూడా అది బయటికి ఎలిమినేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులో ఏదైనా విశేషకత లేకపోతే అమెరికన్స్ కూడా అంతలా యోగా చేయరు కదండి. అంటే అమెరికన్స్ అంటే ఏదో గొప్ప అని కాదు, అంటే వేరే దేశం వాళ్ళు కూడా మన ట్రెడిషన్ని ఇలా ఫాలో అవ్వరు కదా, ఎందుకంటే వాటిల్లో ఆ టాక్సిన్స్ ఎలిమినేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అవే కాదండి, యోగా లాంటివే కాదు, మన ఆహారంలో కూడా కొన్ని ఉంటాయి బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి పంపేవి. అలాంటివి మనం ఎక్కువ తీసుకోవాలి. కొన్ని రకమైన ఆహారాలు ఏం చేస్తాయంటే టాక్సిన్స్ గ్రో అవ్వడానికి, అంటే బిల్డప్ అవ్వడానికి, బాడీలో ఎక్కువ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, ఆయిల్ ఎక్కువ వాడడం కానివ్వండి, ఈ ప్రాసెస్ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా దానికి బాగా తోడ్పడతాయి అన్నమాట. సాధ్యమైనంత వరకు మీరు అది తగ్గించుకోవడానికి చూడాలి. ప్రాన్స్ మంచిదండి, చామదుంపలు మంచిదండి, చికెన్ కూడా మంచిది, ఎగ్ చాలా చాలా మంచిది. ఇవి 4 కూడా మనము ఎక్కువ ఆయిల్ లేకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా చూసారా 3 రెసిపీస్, నోట్ చేసుకోండి. డిఫరెంట్గా ఎప్పుడైనా అరుదుగా, అంటే రెగ్యులర్గా పార్టీలకు వెళ్ళాం కదా రోజైతే, అలాంటి సందర్భాల్లో మనం ఇది చేసుకుంటే బాగానే ఉంటుంది. 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకోండి, తప్పేం లేదు నోట్ చేసుకోవడంలో. ఎప్పుడైనా రేర్గా చేసుకుంటే మంచిది. మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ దాకా రాలేకపోతే, మీరు ఏదైతే వంటని అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారో ఆ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లెటర్స్ ద్వారా కానీ తెలియజేయండి. అలా తెలియజేసినందుకు మీకు మంచి మంచి బహుమతులు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా రాసి పంపించండి. రాజుగారు, ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ కదా, మనకి
ఊరించే వంటలో నాన్ వెజ్ స్నాక్స్, అలాగే మీరు చేసి చూపించిన చామదుంప మంచూరియా అయితే చాలా వెరైటీగా ఉంది ఓకే, అండ్ చాలా టేస్టీగా ఉంది. సూప్ కూడా చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదండి వాళ్ళ అన్ని వెరైటీస్ కూడా, అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. చక్కటి స్నాక్ ఐటమ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, ఖచ్చితంగా రాసి పంపించండి. ఇది వాళ్ళ మన అభిరుచి. మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.